ఫ్రెండ్స్, దిస్ ఇస్ స్వప్న. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ తెలుగు హౌస్ వైఫ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? సో నిన్న పోస్ట్ చేసిన వీడియోకి మంచి రెస్పాన్స్, అలాగే చాలామంది బ్లెస్ చేశారు మా అమ్మాయిని. చాలా చాలా హ్యాపీ అండి. మీ అందరూ చక్కగా బ్లెస్ చేసినందుకు. అండ్ ఈరోజు వీడియో ఏంటంటే, ఈరోజు వంట అయితే ఏం చేయలేదు నేను. మాకు లంచ్ తెలిసిన వాళ్ళు వనభోజనాలని చెప్పేసి ఫుడ్ పంపించారు. ఏమేమి ఐటమ్స్ వచ్చాయో మీతోటే నేను కూడా చూసి అన్బాక్సింగ్ చేద్దామని అనుకుంటున్నాను. ఫస్ట్ అయితే కవర్ ఉంది. నేను కూడా చూడలేదు ఏమేమి పెట్టారు అనేది. పెద్ద పెద్ద అప్పడం పంపించారు. సో యాక్చువల్గా వెళ్ళేటప్పుడే ఈయన వాళ్ళు పంపిస్తారని చెప్పేసి బాక్సులు ఇవ్వమన్నారు. లాస్ట్ టైం కూడా ఒకళ్ళు పంపించారు, అప్పుడు షూట్ చేయలేదు. నేను ఇచ్చిన డబ్బాలు వాళ్ళు పోసిన సాంబార్కి అది వాకర్ కూడా పోయింది. అందుకే ఈసారి జాగ్రత్తగా అన్ని స్టీల్ డబ్బాలు ఇచ్చాను అనమాట. రిమైనింగ్ వీడియో చూసే ముందు మీకు ఒక మంచి యూస్ఫుల్ స్మాల్ కాంపాక్ట్ ప్రోడక్ట్ అయితే షేర్ చేస్తానండి. ఇది వచ్చేసి అగారో నుంచి కార్డ్లెస్ రీఛార్జబుల్ కార్ వ్యాక్యూమ్ క్లీనర్ అనమాట. చక్కగా పోర్టబుల్గా చాలా చిన్నగా ఉంటుంది అండ్ చేత్తో పట్టుకోవచ్చు. చాలా లైట్ వెయిట్గా ఉంటుంది. 5.5 kPa పవర్ ఉంటుందన్నమాట. 110 వాట్స్ ఉంటుంది. చక్కగా స్టెయిన్లెస్ స్టీల్ ఫిల్టర్ ఉంటుందన్నమాట. దీంట్లో బ్లాక్ కలర్లో బుజ్జిగా కాంపాక్ట్గా చాలా బాగుంటుంది. అడిషనల్గా ప్లస్ పాయింట్ ఏంటంటే దీనికి ఒక క్యారీ కేస్ లాగా మనకు ఒక బ్యాగ్ ఇచ్చారు. అండ్ ఇవన్నీ కూడా దాంతో పాటు వచ్చిన చిన్న చిన్న అటాచ్మెంట్స్, క్లీన్ చేసుకునే బ్రష్, మనకి ప్రోడక్ట్ వారంటీ కార్డు అండ్ డిఫరెంట్ నాజిల్స్, అంటే సన్నగా కొంచెం పల్చగా చిన్న చిన్న ఏరియాస్ వెళ్ళడానికి, దుమ్ము ఎక్కువగా ఉంటే బ్రషింగ్ టైప్ చేయడానికి, ఇలా రకరకాల అటాచ్మెంట్స్ అయితే ఇచ్చారు. అండ్ ఇంకొంచెం ఎక్స్టెన్షన్ పొడవుగా తీసుకుని చేసుకోవడానికి కూడా పైప్ లాంటి ఎక్స్టెన్షన్ కూడా ఇచ్చారు. మనం దానికి పెట్టేసేసి కొద్దిగా దూరంగా ఉన్నదానికి కూడా యూస్ చేసుకోవడానికి ఎక్స్ట్రా మనకి ఈ విధంగా పైప్ అయితే ఇచ్చారు. ఇవన్నీ కూడా మీకు అక్కడ పక్కన ఆరెంజ్ అండ్ బ్లాక్ కలర్లో కవర్ కనిపిస్తుంది కదండి, దాంట్లో నీట్గా సర్దేసుకోవచ్చు. జనరల్గా కారు ఉన్న వాళ్ళకి ఎప్పటికప్పుడు మీకు తెలిసిందే కదండి, మనం బయటికి వెళ్ళి వస్తూ ఉంటాము, చాలా దుమ్ము అయిపోతూ ఉంటుంది. అండ్ సర్వీసింగ్ ప్రతిసారి చేయించాలన్నా కూడా చాలా కాస్ట్తో ఉంటుంది. అండ్ మనం కూర్చున్న చోట పడిన దుమ్ము ధూళి అంతా కూడా డస్టింగ్ చేసుకోవడానికి ఇలాంటి ఒక చిన్న మినీ వ్యాక్యూమ్ క్లీనర్ అనేది ఉంటే అది మనం వెనకాల డిక్కీలో పక్కన పెట్టేసుకున్నాం అనుకోండి, డస్ట్ అయినప్పుడు ఏదైనా ట్రావెల్కి వెళ్ళి వచ్చినప్పుడు క్లీన్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. అందుకని చెప్పి తీసుకున్నాను. అండ్ ఈ బ్యాగ్లో కూడా మనకున్న అటాచ్మెంట్స్ అన్నీ కూడా చక్కగా సరిపోయినాయి. కాంపాక్ట్గా అన్నీ సర్దేసేసుకొని జిప్ వేసేసి మనం వెనకాల ఒక పక్కన కార్నర్లో పెట్టుకుంటే అవసరమైనప్పుడు యూస్ చేసుకోవచ్చు. పవర్ అయిపోతుంది అన్నప్పుడు మీకు ఆన్ చేసినప్పుడు చూపించాను కదండి, బ్లూ లైట్స్ వెలుగుతున్నాయి కదా, దాన్ని బట్టి బ్యాటరీ ఇండికేటర్ మనకి ఎంత ఛార్జింగ్ ఉందనేది తెలుస్తుంది. చూసుకొని మనకి ఛార్జర్ ఇచ్చారు కదా, ఆ ఛార్జర్ తోటి మొబైల్ ఎట్లా ఛార్జ్ చేసుకుంటాం, దీన్ని కూడా అలాగే ఛార్జ్ చేసుకుని ఫుల్ అయిపోయిన తర్వాత హ్యాపీగా కార్లో వెనకాల పెట్టేసుకున్నారంటే నీట్గా ఎప్పుడు కావాలంటే అప్పుడు యూస్ చేసుకోవచ్చు. వైర్లు ఇబ్బంది ఏం లేకుండా స్మాల్గా ఉంది. సో మొన్న మేము ఊరు వెళ్ళి వచ్చాము కదా కార్తీక నోములకి, మీ అందరికి తెలిసిందే కదా, బ్లాగ్ చూసారు. సో డస్ట్ మరి మా హస్బెండ్ క్లీన్ చేశారో లేదో తెలియదు, మీకు డెమో చూపించడం కోసమైనా సరే కిందకైతే వచ్చాను. ఈ ఓపెనింగ్లు క్లోజింగ్లు మనకి నేనైతే ఆపరేట్ చేయను, ఈయనే చూసుకుంటారు. ఈరోజు ఇక కొంచెం వేరే వర్క్ ఉండడం వల్ల ఇంకా రాలేదనమాట. సో వీడియో పర్పస్ నేనే ఇక కీస్ తీసుకుని కిందకు వచ్చా. మొత్తానికైతే సక్సెస్ఫుల్గా ఓపెన్ చేశాను డోరు. ఇక చూసారా, అక్కడ ఊరు దగ్గర ఏంటంటే చౌడు భూమిలాగా ఉంటుంది అనమాట. అంటే ఇసుక టైపు మట్టి ఎక్కువగా ఉంటుంది. టెంపుల్కి వెళ్ళాము సాయంత్రం టైంలో, శివాలయంకి, అలాగా బయటంతా తిరిగాము కదా, మొత్తం ఇసుకగా ఉంది. సో ఫస్ట్ అయితే మన థింగ్స్ అన్ని కార్లో కాకుండా కొంచెం లోపల జాగ్రత్తగా పెట్టేసి ఇప్పుడైతే క్లీనింగ్ చేద్దాం. సో దట్ మీకు కూడా అది ఏమాత్రం యూజ్ అవుతుంది అనేది అర్థమవుతుంది. ఫస్ట్ అయితే ఫోను తాళాలు అన్నీ కూడా లోపల పెట్టేసి, ఇక బ్యాక్ సైడ్ కూడా కూర్చున్నారు కదా, మొత్తం అంతా ఇసుకగా ఉంది. ఈయన కూడా క్లీన్ చేసినట్లేరు. మేబీ వ్యాక్యూమ్ క్లీనర్ కోసమే ఉన్నట్టుంది ఈ మట్టి అంతా. ఊరు నుంచి తీసుకొచ్చిన మట్టిని ఇప్పుడు మనం నర్సరావుపేటలో క్లీన్ చేద్దాం. ఫస్ట్ అయితే తీసాను. చాలా లైట్ వెయిట్గా ఉందండి. ఈ రోజుల్లో మనం యూజ్ చేసే ఫోన్లే ఇంకా బరువుగా ఉన్నాయి. కాంపాక్ట్గా సింపుల్గా ఉంది. ఈ కొంచెం అంటే షీట్ మీద పట్టేసినట్టుగా ఉంటుంది కదా ఇసుక, అందుకని నేను బ్రష్ లాగా ఉన్నటువంటి అటాచ్మెంట్ అయితే పెట్టాను. సో ఇప్పుడు మీరు మ్యాజిక్ చూడండి. ఆన్ చేశాను, చూసారా ఎంత సింపుల్గా చక్కగా వెళ్ళిపోతుందో. కాకపోతే ఇది దులుపుకోవచ్చు, మొత్తం దుమ్ము అవుతుంది, మళ్ళీ మన చేతులంతా ఇదవుతాయి. ఎప్పుడన్నా బయటికి సడన్గా వెళ్ళాలి అనుకున్నప్పుడు ఇలా డస్ట్ ఉందనుకోండి, జస్ట్ అట్లా గ్రాబ్ చేసామా, వ్యాక్యూమ్ క్లీనర్తో క్లీన్ చేసామా, పక్కన పెట్టామా. ఆ తర్వాత దీన్ని కూడా క్లీన్ చేసుకోవాలి, దాంట్లో ఉన్న దుమ్ము దులుపుకోవడం. ఫస్ట్ అయితే మనకి వెళ్ళే పని పర్పస్ అయితే క్లీన్ అయిపోతుంది కదా. సో చక్కగా మొత్తం షీట్ అంతా కూడా వచ్చేసింది. అలాగా కార్నర్గా మూలల్లో ఇంకా చిమ్నీ ఉంది కాబట్టి మనం కాస్త చైర్స్ కింద అట్లా అంతా కూడా రన్ చేసి నీట్గా క్లీన్ చేసుకోవచ్చు. సో మోస్ట్లీ అంతా కూడా డస్ట్ అయితే క్లీన్ అయిపోయింది. నేను కొంచెం
డోర్ ఓపెన్ చేసి మీకోసం కెమెరా పెట్టాను కాబట్టి నేను అంత కంఫర్టబుల్గా చేయలేకపోతున్నాను. బట్ మామూలుగా అయితే మనం నీట్గా వంగేసి నీట్గా అంతా కూడా డస్టింగ్ చేసేసుకోవచ్చు. అంటే ఆ షీట్ కూడా తీసి దాని కింద పడిన దుమ్మంతా కూడా చక్కగా చేసుకోవచ్చు. అపార్ట్ ఫ్రమ్ కార్ వ్యాక్యూమ్ క్లీనర్గా ఇది యూజ్ చేసాక నాకు అనిపించింది ఏంటంటే, బ్యాచిలర్స్ రూమ్లో ఉండేవాళ్ళు వాళ్ళు మామూలుగా ఏం సర్దుకోరు కదా, అలా వదిలేస్తూ ఉంటారు. ఎప్పుడో ఒకసారి డీప్ క్లీనింగ్ చేసుకుంటూ ఉంటారు టైం దొరికినప్పుడు. అలాంటప్పుడు వాళ్ళు అవన్నీ డస్టింగ్ చేసుకోవడానికి ఇలాంటి ఒక చిన్ని కాంపాక్ట్ వ్యాక్యూమ్ క్లీనర్ ఉంటే కొద్దిగా ప్లేస్లో సరిపోతుంది కదా, బ్యాగ్లోనో లేదంటే సూట్ కేసులోనో పక్కన పెట్టుకోవచ్చు. మంచిగా అన్నీ క్లీన్ చేసుకొని మళ్ళీ వాళ్ళు హ్యాపీగా పక్కన పెట్టుకోవచ్చు. క్యారీ చేయడానికి తేలిగ్గా ఉంటుంది, కాంపాక్ట్గా ఉంటుంది. అండ్ లేడీస్ అయినా సరే ఎక్కువ కాస్ట్ పెట్టి వ్యాక్యూమ్ క్లీనర్స్ మేము కొనుక్కోలేము. కానీ ఏదైనా కొంచెం దుమ్ము ధూళి కబోర్డ్స్ క్లీన్ చేసుకోవడానికి కావాలనుకున్న వాళ్ళు కూడా ప్రిఫర్ చేయొచ్చు. కబోర్డ్స్ ఏంటంటే మనం ప్రతిదీ తీసి దులిపామంటే చుట్టుపక్కల ఉన్న మొత్తం అన్ని వస్తువుల మీద దుమ్ము పడుతుంది. అలా కాకుండా పెద్ద పెద్ద వస్తువులు తీసి ఆ డస్ట్ అంతా మొత్తం మన మీద పడకుండా, డస్ట్ ఎలర్జీ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఇలాంటి చిన్న కాంపాక్ట్ వ్యాక్యూమ్ క్లీనర్తో క్లీన్ చేసేసుకుంటే మీకు ఆ ఇల్లు డీప్ క్లీన్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది. నాకైతే అన్ని విధాలా బాగా నచ్చింది. మీకు లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, కావాల్సిన వాళ్ళు హ్యాపీగా షాపింగ్ చేసుకోండి. ఒక గ్లాస్లో మనకి గోంగూర పచ్చడి పంపించారు. ఈ బాక్స్లన్నీ మావే వస్తాయని తెలుసు, పొద్దుననే అడిగారు ఈయన పంపించు అని చెప్పి. దీంట్లో సాంబార్ అంటే మా హస్బెండ్ తినేసి నా కోసం పంపిస్తా అని చెప్పేసి పంపించారనమాట. అండ్ ఇది పాల తాలికలు స్వీట్ ఉంది. నేను ఏదైనా పెరుగు పచ్చడి లాంటివి పెడతారేమోనని పంపించాను. మనకి ఏది ఉన్నా లేకపోయినా చివరికి లాస్ట్ పెరుగు ఉండాలన్నమాట. అండ్ దీంట్లో వచ్చేసి కాలీఫ్లవర్ కర్రీ పంపించారు. అండ్ దీంట్లో పప్పు, పెరుగు పచ్చడి ఈ చిన్న డబ్బాలో పంపించారు. అండ్ ఈ బాక్స్లో చిన్న బజ్జీ ఉంది, 2 గారెలు ఉన్నాయి, 2 పూర్ణాలు పెట్టారు. ఇది ఆలు బజ్జీ అనుకుంటా, 2 బజ్జీలు అన్నీ 3 హాట్ స్నాక్స్ టైప్ పెట్టారనమాట. అండ్ ఫైనల్గా రైస్, ఇదిగో పులావ్ రైస్ ఒక బౌల్ పంపించాను. మీల్ మేకర్స్ ఉన్నాయి, ఇవన్నీ మీల్ మేకర్ పులావ్ చేశారు. చక్కగా ప్రశాంతంగా కూర్చొని అన్నీ మంచిగా పెట్టుకొని ఒక్కొక్కటి మంచిగా తినేద్దాం. మీరేం తిన్నారు? ఇంకంతే, బ్యాగ్ ఖాళీ. సో ఇప్పుడు ఈ వెరైటీస్ అన్నిటితోటి హ్యాపీగా నా లంచ్ అయితే కంప్లీట్ చేస్తాను. బజ్జీలు తిని చాలా రోజులైంది, ఫస్ట్ బజ్జీ టేస్ట్ చేస్తా. బయట మంచి ఆయిల్ వాడట్లేదు అంటున్నారని చెప్పేసి చాలా డేస్ అయింది స్కిప్ చేసి. నేను కూడా చాలా లాంగ్ బ్యాక్ చేశాను, ఇంట్లో చేయలేదన్నమాట. బజ్జీలో వాము చింతపండు ఏదో మిక్స్ పెట్టారండి, చాలా బాగుంది, పుల్లపుల్లగా ఉప్పుగా. సూపర్ ఉన్నాయి. నేనైతే ముందు లంచ్ పెట్టుకుని మంచిగా ఫినిష్ చేస్తా. మీరు లంచ్ ఏం ప్రిపేర్ చేస్తున్నారు, ఏం తిన్నారో కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇంకా ఎన్ని ఐటమ్స్ పెట్టుకొని నేను ఇంకా బ్లాగ్ అయితే కంటిన్యూ చేయలేను. తర్వాత మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. బాయ్.